అస్సలాము అలైకుం అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం కజ్జికాయని పర్ఫెక్ట్ గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే కడాయిలోకి అరకప్పు దాకా వేరుశనగ పప్పుల్ని వేసుకొని వేయించుకున్నాక అరకప్పు దాకా నువ్వుల్ని వేయించుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఇదే కడాయిలోకి కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకుని అరకప్పు దాకా ఉప్మా రవ్వని వేసుకొని కాస్త దోరగా వేయించుకున్న తరువాత అరకప్పు దాకా తురుముకున్న ఎండు కొబ్బరిని వేసుకొని దోరగా వేయించుకొని స్టవ్ నైతే ఆఫ్ చేసేయండి. ఇప్పుడు మిక్సీ జార్లోకి ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీల్ని నువ్వుల్ని వేసుకొని 2 యాలక్కాయల్ని యాడ్ చేసుకొని కోర్సుగా అయితే బ్లెండ్ చేయాలి. తరువాత ముందుగా వేయించి పెట్టుకున్న రవ్వని ఎండు కొబ్బరిని అలాగే 1 కప్పు దాకా తురుముకున్న బెల్లాన్ని యాడ్ చేసుకొని అయితే బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు 1 కప్పు దాకా మైదా పిండిని తీసుకుని 2 స్పూన్ల దాకా బొంబాయి రవ్వని యాడ్ చేసుకుని టేస్ట్ కోసం కొద్దిగా సాల్ట్ 2 టేబుల్ స్పూన్ల దాకా వేడివేడిగా ఉండే నూనెని యాడ్ చేసుకుని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని అయితే కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు కొద్దిగా పిండి ముద్దని తీసుకుని చపాతీలాగా రోల్ చేసుకున్న తరువాత బాక్స్ మూత తీసుకుని ఇలాగా సర్కిల్ లా కట్ చేసి మధ్యలో అయితే స్టఫింగ్ ని వేసి అంచుల వైపు అంతా కొద్దిగా వాటర్ ని అప్లై చేశాక ఇలాగా మడిచి ఫోర్క్ స్పూన్ తో ఇలాగా డిజైన్ చేశాక ఆయిల్ లో వేసుకొని ఫ్రై చేసుకుంటే మనకి కజ్జికాయలు అయితే రెడీ అయిపోతాయి. కజ్జికాయలు అంటే ఎంతమందికి ఇష్టమో లైక్ చేసి కింద కమెంట్ సెక్షన్ లో అయితే కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.